హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం. ఈరోజైతే మా 7th యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అందుకోసమనే మేమైతే టెంపుల్కి వెళ్ళడానికి అందరం రెడీ అయిపోయాం. ఇన్ని రోజులు నా ఫోన్ పాడైపోయి ఈ వీడియో పోస్ట్ చేయడం వీలవ్వలేదు. అందుకే ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. మేమందరం ఒక దగ్గర ఉన్నామంటే హ్యాపీనెస్ వేరే లెవెల్ ఉంటుంది. మీరు ఈ వీడియోలో మా ఫేస్లోనే చూడొచ్చు. అందరి మొహంలో ఒక స్మైల్ అయితే కన్ఫామ్గా ఉంటుంది. మేమైతే అందరం రెడీ అయ్యి బయటికి వచ్చేసాం. ఇక్కడ మా మమ్మీ అయితే డోర్ లాక్ చేసేస్తుంది. ఇక్కడ మా మమ్మీ మా చెల్లి వాళ్ళు అయితే వడ్లు లోడ్ అవుతాయా, ఈరోజు అవుతాయా, రేపు అవుతాయా అని డిస్కషన్ చేస్తూ ఉన్నారు. మేమైతే ఫార్మర్ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళం. మీరే ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళో కామెంట్ చేయండి. మేమైతే మా యానివర్సరీ కోసం అయితే మానసాదేవి టెంపుల్కి అయితే వెళ్తున్నాం. ఈ టెంపుల్లో దేవత అయితే స్వయంగా వెలిసిందంట. ఈ మధ్య ఈ 2-3 ఇయర్స్ నుండి ఈ టెంపుల్ అయితే చాలా ఫేమస్ అయింది. మేమైతే హైదరాబాద్లో ఉండి పిల్లల స్కూల్ వలన వెళ్ళడానికి ఎప్పుడు వీలవ్వలేదు. అందుకే ఈ సమ్మర్లో మా యానివర్సరీ స్పెషల్గా వెళ్దామని డిసైడ్ అయ్యి వెళ్తున్నాం. టెంపుల్ ఎలా ఉందో, అక్కడ ఏం స్పెషల్ ఉందో అక్కడికి వెళ్ళాక చెప్తాను. మేమైతే టెంపుల్కి రీచ్ అయిపోయాం. కార్ పార్క్ చేసి నడుచుకుంటూ వెళ్తున్నాం టెంపుల్ లోపలికి. మా అత్తమ్మ కూడా ఈ టెంపుల్కి రావాల్సి ఉండే, బట్ నెక్స్ట్ డే వేరే ఊరికి వెళ్ళాల్సి వచ్చింది. అందుకోసమని ఇంకా 2 సార్లు తిరగడం ఎందుకని చెప్పి రాలేదు. టెంపుల్ లోపలికి వెళ్ళడానికి అయితే కాళ్ళు కడుక్కొని మేమందరం పారాన్ని పెట్టుకొని, అమ్మాయిలు అయితే పారాన్ని పెట్టుకొని లోపలికి వెళ్ళాలంట. మేమైతే ఇక్కడ అందరం పారాన్ని పెట్టుకొని లోపలికి వెళ్ళాం. టెంపుల్ లోపలికి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ అయితే మనకు హనుమాన్ కనిపిస్తాడు. హనుమాన్ దర్శనం చేసుకొని మేమైతే అమ్మవారి దగ్గరికి వెళ్తున్నాం. అమ్మవారి దగ్గరికి వెళ్ళడానికి చెప్పాను కదా, ఎక్కడ పూజలు జరుగుతున్నామని ఇలాంటివన్నీ ఏర్పాటు చేశారు. దాంట్లోంచి నడుచుకుంటూ వెళ్తున్నాం. మేమైతే అందరం కలిసి టెంపుల్లోకి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకొని వచ్చాం. వచ్చిన తర్వాత ఇక్కడ బయట లింగాలకైతే వాటర్ పోస్తున్నాం అందరం కలిసి. నేను మా హస్బెండ్ మా పిల్లలు కలిసి వాటర్ పోస్తున్నాం. ఏంటో కానీ హస్బెండ్తో ఏది చేసినా ఆ సాటిస్ఫాక్షనే వేరే ఉంటుంది. మా ప్రిన్సీ అయితే మా అమ్మ వాళ్ళతో కలిసి ప్రతి ఒక్క లింగానికి తనే స్వయంగా వాటర్ పోసింది. తనకి ఇప్పటి నుండే భక్తి చాలా ఎక్కువైతుంది. తనకి టెంపుల్కి వెళ్ళడం అంటే చాలా ఇష్టం. ఫస్ట్ రెడీ అయిపోతుంది, ఎప్పుడెప్పుడు టెంపుల్కి వెళ్దామా అని వెయిట్ చేస్తూ ఉంటుంది. ఈ టెంపుల్లో నాకైతే అన్నింటికన్నా హైలైట్ ఏదనిపించిందంటే, మధ్యలో శివుడు ఉండి చుట్టూ లింగాలుండి ఈ వాటర్ పోయడం అనేది ఒక కొత్త కాన్సెప్ట్ లాగా అనిపించింది. చాలా బాగుంది. ఇదైతే నాకు చాలా నచ్చింది. మొత్తానికైతే మంచిగా టెంపుల్లో దర్శనం చేసుకొని అన్నదానం కూడా చేశారు. అక్కడ అన్నం తినేసి మంచిగా దర్శనం చేసుకొని వచ్చాం. టెంపుల్ అయితే చాలా బాగుంది. ఖచ్చితంగా ఒకసారి అయితే విజిట్ చేయవచ్చు. టెంపుల్లో దర్శనం అయిపోయాక ఇంటికి వస్తున్నప్పుడు దారిలో ఆగి మేమైతే చికెన్ తీసుకున్నాం. ఎందుకంటే యానివర్సరీ స్పెషల్, ఏదో ఒకటి కొంచెం స్పెషల్గా ఉండాలి కదా, అందుకోసం అయితే చికెన్ తీసుకున్నాం. చికెన్ తీసుకొని ఇంటికి రాగానే మంచిగా బగారా రైస్, చికెన్ కర్రీ వండుకున్నాం. అందరం కలిసి తిన్న తర్వాత నైట్ అయితే కేక్ కట్ చేసాం. ఈసారి నేనైతే మా హస్బెండ్కి ఒక సర్ప్రైజ్ ఇచ్చాను. ఈసారి గిఫ్ట్ ఇవ్వడం కోసం అయితే నేనైతే చాలా రోజుల నుండి సేవ్ చేసిన మనీతో మా హస్బెండ్కి అయితే గిఫ్ట్ ఇచ్చాను. అది ఆయనకి నచ్చుతుందో నచ్చదో అనుకున్నాను, కానీ నచ్చింది. గిఫ్ట్ ఏముంది గెస్ చేయగలవా అని అడిగితే మా హస్బెండ్ని రింగ్ అన్నాడు. కానీ తనకి ఆల్రెడీ రింగ్ ఉంది. మళ్ళీ ఇంకా రింగ్ ఎందుకని చెప్పేసి నేనైతే లాకెట్ గిఫ్ట్ చేసిన. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.